గుజరాత్లో తీరం దాటిన తర్వాతే కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే వీలు పడుతూ ఉంది. నిజానికి తొలకరి వానల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో 4-5 రోజులు ఎదురు చూడక తప్పదని ఈ నెల తొలి వారంలో తాకాల్సిన రుతుపవనాలు ప్రస్తుతం కేరళ వద్దే నిలిచిపోయాయి. అయితే గుజరాత్ పైకి దూసుకొస్తున్నటువంటి వాయు తుఫాన్ దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాల్సిన నైరుతి రుతుపవనాల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గడిచినటువంటి 9 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే రుతుపవనాలు ఎప్పుడు కూడా సరైన సమయానికి రావట్లేదంటూ వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. సకాలంలో రాని రుతుపవనాలు 2014లో జూన్ 19న రాష్ట్రంలోకి ప్రవేశించగా 2015లో విస్తరణకే 8 రోజులు పట్టింది. 15న ప్రవేశిస్తే గనక విస్తరించేది ఎప్పుడు అనేటువంటి అవకాశం ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రుతుపవనాల ప్రవేశానికే జూన్ 15 దాకా వస్తే ఆ రుతుపవనాలు విస్తరించి రాష్ట్రమంతా వర్షాలు పడడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల రైతులకి సరైన సమయానికి విత్తులు విత్తనేటువంటి పరిస్థితి, పంటల దిగుబడి పైన దీని ప్రభావం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వానొస్తే తప్ప వెట్రన్ చేయలేని పరిస్థితి కాళేశ్వరానికి ఉందన్నారు. కాళేశ్వరం పంపింగ్కు నీటి కొరత, ప్రాణహితకొచ్చే వరదపైనే ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం 20-25 మధ్య వెట్రన్ ఉండాలి. అయితే జూలైలో ఖరీఫ్కు నీళ్ల మళ్లింపు, కన్నెపల్లిలో 2 మోటార్లు పెండింగ్లో ఉన్నాయి. బ్యారేజీ, గ్రావిటీ కెనాల్ పూర్తి చేసేటువంటి అంశం. ఇక్కడ పక్కన చూస్తే కేసీఆర్ నిన్న కొత్త జెడ్పీ చైర్పర్సన్లతో మాట్లాడారు. నెంబర్ 1 జిల్లాకు 10 కోట్ల రూపాయలు ఇస్తారంటూ ప్రకటించడం జరిగింది. అన్ని జిల్లాలు పోటీ పడాలంటూ ఆయన అడిగారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన వాళ్ళందరినీ జెడ్పీ చైర్పర్సన్లను, వైస్ చైర్పర్సన్లను మంగళవారం ప్రగతి భవన్లో కలిసి ముచ్చటించడం జరిగింది. ఇక పెంట కుప్పల్లాగా ఉన్నాయి పల్లెలు పెంట కుప్పల్లాగా తయారయ్యాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు చాలా కాలం పనిచేశాయని, పారిశుద్ధ్య కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడిందని, ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్రమైన వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. గ్రామాల్లో ఏది సరిగ్గా జరగడం లేదు. పల్లెలు పెంట కుప్పల్లాగా తయారయ్యాయి. గ్రామాలను అద్భుతంగా చేసుకున్నప్పుడే రాష్ట్రం బాగుపడుతుందంటూ దానికి జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లే చేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. పల్లెల బాగుకు ప్రతిజ్ఞ చేయండి. గ్రామ వికాసంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, పదవి రాగానే మారిపోవద్దు, ప్రజల సమస్యలు ఓపికగా వినండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్బోధన చేశారు ప్రగతి భవన్లో నిన్నటి రోజు. ఇక 5 కోట్ల మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తామన్నారు మోదీ. మళ్లీ తక్షణ తలాక్ బిల్లు, ఇంటింటికి నల్లా. 2022 కల్లా పేదలకు 19 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరిపిస్తాం. 5 ఏళ్ల కార్యాచరణపైన మోదీ దిశానిర్దేశం చేశారు. నేడు కేంద్ర మంత్రిమండలి తొలి సమావేశం పెట్టబోతూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో అంటూ, నీకంటే చిన్నవాడు మంచి పనులు చేస్తున్నాడు, విద్యారంగం మీద ఆయన పెట్టే శ్రద్ధ నీకు తెలియదా? వైఎస్ లాగే స్వీయ అనుభవంతో సంక్షేమ చర్యలు చేపడుతున్నారు. సిపిఎస్ ను రద్దు చేస్తున్నారు, ఐఆర్ ఇస్తున్నారు. మరి ఏనాడైనా పీఆర్సీ పైన టీ సర్కార్ చేసింది ఏమైనా ఉందా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలే చేస్తున్నాయి. జగన్ను అభినందిస్తూ కేసీఆర్ కళ్ళు తెరవాలి. పంట రుణాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు పక్కన చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బయోమెట్రిక్ పెట్టడానికి సిద్ధమవుతుంది తెలంగాణ సర్కార్. హాస్పిటళ్ల ప్రక్షాళనకు సర్కార్ చర్యలు. ముందుగా మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సిబ్బంది జీతాల సమస్యకు పరిష్కారం. ప్రధాన ఆసుపత్రుల్ని సందర్శించిన ఈటెల, ఉస్మానియా పాత భవనానికి కొత్త సొబగులు. 25 కోట్లతో ఆసుపత్రికి మరమ్మతులు ఇస్తున్నారు. 150 కోట్లతో కొత్త భవనాలకు ఆలోచన చేస్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఇక మొత్తం మీద నెల 2 నెలలకు ఆల్మోస్ట్ 40-45 రోజులుగా సెలవుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని సందర్భాల్లో అయితే 2 నెలల వరకు సెలవులు తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులు మళ్ళీ వారికి మోగింది బడి గంట. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ఏప్రిల్ 23 చివరి దినంగా చెప్పబడుతూ ఉంది. సెలవులు 2019లో దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు, క్రిస్మస్ డిసెంబర్ 12 నుంచి 28 వరకు ఇచ్చారు. ఇక ఇప్పుడైనా ఈసారైనా బ్యాగు మోత తగ్గేనా అంటూ ఒక ప్రశ్న వేశారు. 10వ తరగతిలో 5 కిలోలే ఉండాలి. 5వ తరగతి పిల్లలకు 3 కిలోలే ఉండాలి. రోజు అన్ని సబ్జెక్టుల హోంవర్క్లు వద్దు. ఒక సబ్జెక్టుకు ఒకటే నోట్బుక్ ఉండాలి. నీళ్ల బాటిల్ వద్దు, బడిలోనే నీళ్లుండాలి. ఇవి స్కూల్ బ్యాగ్ పై సర్కార్ రూల్స్. 2 ఏళ్ల క్రితమే ప్రకటించినా మరి అమలు ఏది అంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక సభాపతికి నోటీసులు అందాయా? శాసన మండలి చైర్మన్ కు ఫిరాయింపు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా. విలీన కేసులో హైకోర్టు నిర్ణయం. పూర్తి వివరాలతో కౌంటర్కు ఆదేశం. విచారణ 4 వారాల పాటు వాయిదా. విలీనం బులెటిన్ పైన విచారణ నేడుంది. అయితే కేవియట్ వేసినటువంటి కలిపేశారు. స్పీకర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ న్యాయవాది వాదిస్తూ ఉన్నటువంటి అంశం కూడా ఉంది. ఇక కేసీఆర్ ను కలిసిన విలీన ఎమ్మెల్యేలు నేడు మీడియా ముందుకు 12 మంది ఉమ్మడిగా రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మన అభివృద్ధి ఒక దొంగ లెక్క, అంచనా పద్ధతి మార్చారు.
వృద్ధి రేటును 2.5% పెంచారు. మన్మోహన్ టైంలోనే మొదలైంది, మోదీ సర్కారు కొనసాగించింది అంతే ఆర్థికవేత్త సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. ఖండించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. అండ్ చాలా రోజులుగా ఒక అంశం చక్కర్లు కొడుతుంది. బ్యాంకుల్లో ఆర్టీజీఎస్ నెఫ్ట్ సేవలు ఉచితం కాబోతున్నాయని వాటికి ఆమోదం లభించింది. వచ్చే నెల 1 నుంచి అంటే జూలై 1 నుంచి ఆర్టీజీఎస్ నెఫ్ట్ సేవలన్నీ కూడా ఇకపైన ఉచితంగా అందబోతూ ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాలతో కదిలినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. నవజాత శిశువులకు కంటి చూపు ప్రభావం ఉందట. ఎవరైతే నెలలు నిల్లకుండా పుట్టినటువంటి పిల్లలు ఉంటారో చాలా మందిలో మనకు తెలియకుండానే అలాంటి పిల్లల్లో కంటి రెటీనాకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని, కంటి సమస్యలు ఉన్నాయంటూ చెబుతున్నారు. పిల్లల చూపు పైన రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ప్రభావం ఉంది. తెలంగాణలోనే అత్యధిక శాతం ఈ బాధితులు ఉన్నారనే అంశం ప్రధానంగా ఇచ్చారు. సో ఎవరైతే నెలలు నిల్లకుండా పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళలో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలోని ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక విత్తన కష్టాలు మళ్లీ షురు అయ్యాయి. కేటాయింపులకు అనుగుణంగా లేని సరఫరా అంటూ సబ్సిడీ సోయా విత్తనాల కోసం రైతులు తోపులాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక సినారే పుస్తకం ఆవిష్కరణ నా అదృష్టమన్నారు. పెద్దల సభలో తెలుగు పెద్ద ఆవిష్కరణ సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. సినారే కవితకు తొలి శ్రేతని నేను, జస్టిస్ జాస్తి అన్నారు. ఎన్టీఆర్ వైఎస్లతోనే తెలుగుదనం అంటూ పుస్తక రచయిత యార్లగడ్డ వెల్లడించడం జరిగింది. సో మొత్తం మీద ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాస్ గారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడినటువంటి అంశాలను ఇచ్చారు. వారాంతపు సెలవులు ఇప్పించండి అంటూ డీజీపీకి పోలీసు అధికార సంఘం విజ్ఞప్తి చేసింది. ఇక విన్నపాలు వినండయ్య, ఆర్టీసీ కార్మికుల పే స్కేల్ కు సంబంధించినటువంటి అంశాన్ని, ఇక పీఆర్సీ ఏది, గతం కన్నా మెరుగైన పీఆర్సీ అంటూ ఉద్యోగులకు సీఎం తప్పక న్యాయం చేస్తారంటూ మాట్లాడడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ దీనిపైన కూడా మాట్లాడారు. ఇక స్పీకర్ గవర్నర్స్ లేకుంటే కేసులే, రవాణా వాహనదారులకు ఒక అంశం చెప్తున్నారు. ఒకవేళ స్పీడ్ గవర్నెన్స్ లేకుంటే గనక కేసులు తప్పవంటున్నారు. ప్రయాణికులు సరుకుల రవాణా వాహనాలకు వేగానికి కళ్ళెం వేయడానికి సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ సర్కార్. ఎందుకంటే అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ప్రతి నిత్యం మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్నటి రోజు సెన్సెక్స్ మదుపర్లకు కాస్త లాభాలను తీసుకొచ్చింది. 18 ఏళ్లలో అతిపెద్ద క్షీణత లభించింది. గత నెల ప్యాసింజర్ విమాన విక్రయాల్లో 20% పతనం కనిపించింది. వరుసగా 7వ నెల రివర్స్ గేర్లోనే వెళ్తున్నటువంటి విమానయాన రంగానికి ఇచ్చారు. ఇక మొత్తం మీద నిన్నటి రోజు కొనసాగిన లాభాలు 166 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ కూడా 42 పాయింట్లు పెరిగి 11,965 వద్ద స్థిరపడగా, నిన్న బంగారం 170 పాయింట్లు పడిపోయింది, 32,484 వద్ద ఉంది. ఇక వెండి కిలోకి చూసినట్టయితే 235 రూపాయలు పడిపోయి 36,450గా ఉంది. ఇక రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే 69.44, ముడి చమురు 62.45గా ఉన్నటువంటి అంశం ఇచ్చారు. 2 రోజుల్లో గ్రూప్ 2 ఇంటర్వ్యూల జాబితా రిలీజ్ కాబోతుంది. గ్రూప్ 2 ఇంటర్వ్యూల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తును ముమ్మరం చేసింది. 2 రోజుల్లో 1:2 చొప్పున అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఎంపిక చేసి వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ మధ్య దీనికి సంబంధించినటువంటి తీర్పు మనకి హైకోర్టు ఇచ్చినటువంటి అంశం కూడా తెలిసిందే. ఇక రవిప్రకాష్ పరారీలో ఉన్నారు, ముందస్తు బెయిల్కు అనర్హుడు అంటూ శక్తివంతమైన మీడియా పర్సన్ సాక్ష్యాలను మార్చేయగలరు అంటూ హైకోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది. విచారణ ఈ నెల 18కి వాయిదా కూడా వేయడం జరిగింది. ఇక సీఎల్పీ విలీనంపైన కాంగ్రెస్ నిరసనలు వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేసి దిష్టిబొమ్మల దానం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది సర్కార్ అంటూ తెలంగాణ సర్కార్ పైన విరుచుకుపడుతూ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు కాంగ్రెస్. ఇక టైప్ 1 మధుమేహాన్ని ఆలస్యం చేసే ఔషధం అంటూ రూపొందించినటువంటి యూనివర్సిటీ పరిశోధనలకు సంబంధించిన అంశం ఇచ్చారు. ఈరోజు ఈ టైప్ 1 మధుమేహం ఏదైతే ఉందో, షుగర్, ఇది ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇది విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా భారతదేశం లాంటి ఉబకాయస్తులు ఉండేటువంటి ఈ దేశంలో పర్టికులర్గా ఈ షుగర్ అనేటువంటిది 10లో ఖచ్చితంగా ఒక 4గురికైనా ఉండే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. రైట్, ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుంది. మరి ఇంతవరకు 2 జట్లు కూడా సమంగానే విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నాయి. గత వరల్డ్ కప్లో మనం చూసినట్టయితే మరి ఈసారి విజయం ఆస్ట్రేలియా, భారత్ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా పుంజుకొని పాకిస్తాన్తో విజయం సాధిస్తూ ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. అండ్ భారత్కి ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కినటువంటి ఓపెనర్ శిఖర్ ధావన్ తన వేలికి గాయం కావడంతో తను ఒక 3 మ్యాచ్లకు వరకు దూరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. టోర్నీ మొత్తానికి అంటూ కథనాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఒక సస్పెన్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ వెరీ క్లియర్ ఏంటంటే ధావన్ ఒక 3 మ్యాచ్లు ఆడే
అనేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి రిషబ్ పంత్ ఆయన స్థానంలో వస్తారా అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఈనాడు పత్రికలో ఈనాటి అంశాన్ని చూస్తే ఇక్కడ కూడా వానలకు సంబంధించి అంశమే ప్రధానంగా ఇచ్చారు. వానలకు వాయు బంధనం, నైరుతి రుతుపవనాల్లోని తేమను లాగేస్తున్నటువంటి తుఫాన్ 15 దాకా తెలంగాణకు రుతుపవనాలు వచ్చే అవకాశం లేనట్టే. నేడు రేపు అధికమైన ఎండలు ఉండబోతున్నాయి. ఉత్తర తెలంగాణలో వడగాలులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎండ వేడిమికి నిన్న రైల్లోనే 4 చనిపోయినటువంటి పరిస్థితి. ఇక పల్లెలు మారాలి, జిల్లాలు మెరవాలి. అగ్రగామిగా నిలిచే జిల్లాకు 10 కోట్ల రూపాయలు ఇస్తామన్న సీఎం. నిన్న స్థానిక ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. దీనిపైన నిన్న మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ల తర్వాత కూడా ఏ గ్రామానికి పోయినా పరిశుభ్రమైనటువంటి అపరిశుభ్రతే కనిపిస్తూ ఉంది. పల్లెలు పెంట కుప్పల్లాగా మారాయి. ఎందుకీ క్షీణత, ఎందుకీ మంచినీళ్ల గోస? గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. వీటికి గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి. దానికంతా మీరు ప్రతిజ్ఞ చేయండి అంటూ గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ ఉద్యమానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు కేసీఆర్ జడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో. ఇక నేటి నుంచి బడులు ప్రారంభం. వేసవి సెలవులపైన మళ్లీ పాత విధానమే. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు. దసరా సెలవులు 16 రోజులు. జనవరి 10 నుంచి 10వ తరగతి సిలబస్ పూర్తి కావాలి. విద్యాశాఖ దీనిపైన నిర్ణయాలు తీసుకుని దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఇక సిఎల్పి విలీనం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ కు మండలి చైర్మన్ కు తాకీదులు ఇచ్చారు. కాంగ్రెస్ పిటిషన్ పైన విచారణ చేపట్టింది ధర్మాసనం. ఇక మరో పిటిషన్ పైన నేడు విచారణ జరగబోతుంది. మొత్తం మీద తెరాసాలో చేరినటువంటి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ, శాసన మండలిలో విలీన వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపైన మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక భూ మాఫియా పైన ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతుంది తెలంగాణ సర్కార్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు. ఇప్పటికే పలు కేసులు నమోదు, అరెస్టులు కూడా జరిగాయి. ఇక వ్యవసాయ డిగ్రీ సీటు 14 లక్షలు. ఏదైనా ఎన్ఆర్ఐ కోటా అయితే 34 లక్షలు. పేమెంట్ కోటా నిర్ణయించిన వ్యవసాయ వర్సిటీ ఇతర రాష్ట్రాల కన్నా ఇది తక్కువే ఉందని స్పష్టీకరణ చేశారు. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ జరగబోతుంది. ఎంబీబీఎస్ సీట్లు నిండిన తర్వాతే ఈ అగ్రికల్చర్ సీట్లకు సంబంధించి రాబోతూ ఉన్నారు. అండ్ మొత్తం ఈ సంవత్సర పాఠశాల షెడ్యూల్కి సంబంధించి 237 రోజులకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ గమనించాలి. ఇక సినారే ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ నా అదృష్టమన్నారు జగన్. నిన్నటి రోజు సినారే కవితల ప్రథమ శ్రేతను నేనే అంటూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా మాట్లాడడం జరిగింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. రాతపూర్వక వాదనలు వినిపించండి అంటూ రవిప్రకాష్ కేసుకు సంబంధించి మాట్లాడారు. ఇరు పక్షాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రవిప్రకాష్ విచారణకు సహకరించడం లేదని, అదుపులోకి తీసుకోవాల్సి ఉందని ప్రాసిక్యూషన్ వాదన చేయగా 48 గంటలు విచారించారుగా ఇంకేం విచారిస్తారంటూ రవిప్రకాష్ తరపు న్యాయవాది మాట్లాడడం జరిగింది. మొత్తం మీద రవిప్రకాష్ పైన న్యాయపరమైన చర్యలు చేపడతామంటూ చివరైన యాజమాన్యం కూడా దీనిపైన స్పష్టీకరణ చేశారు. ఇక వైద్య సేవల్లో అగ్రగామిగా నిలవాలంటూ గ్రామీణ ఆసుపత్రుల్ని బలోపేతం చేస్తామని దవాఖానాను సందర్శించిన మంత్రి ఈటల నిన్న మాట్లాడడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా దశ మార్చండి అంటూ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నిర్మల్ జెడ్పీ చైర్పర్సన్లు, ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్లతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి అంశం ఇచ్చారు. ఇక ప్రభుత్వానికి అసలు మానవత్వమే లేదు. మాజీ ఎంపీ పొన్నం ధ్వజమెత్తారు. బట్టి విక్రమార్కకు పలువురు పరామర్శలు కూడా చేస్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది. చిన్న తప్పిదాలు చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తూ ఉంది. తండ్రి డ్రైవ్ చేసినటువంటి బండి కిందే పడి ఒక చిన్నారి చనిపోయిన సంఘటన కూడా ఈరోజు మనకు ఒక అంశంగా ఇచ్చారు. ఇక నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం, కానీ ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయంటూ ఒక అంశాన్ని ఇచ్చారు. ఇక ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల పైన నిఘా పెట్టింది ప్రభుత్వం. సగం బస్సులకే సామర్థ్య పరీక్షలు పూర్తి చేశారు. మిగిలిన వాటిపైన కేసులు నమోదు చేయడానికి రవాణా శాఖ నిర్ణయించుకుంది. వేగ నియంత్రణ వ్యవస్థ తప్పనిసరి అంటూ తెలుపుతూ ఉన్నారు. ఇక 17 నుంచి ఉస్మానియా స్నాతకోత్సవాలు జరగబోతున్నాయి. ముఖ్య అతిథులుగా గవర్నర్, ఐఐసిటి సంచాలకులు కూడా రాబోతున్నటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. కంటికి కనిపించకుండా ముప్పుగా మారుతుంది పరిస్థితి. తెలంగాణలో రెటినోపతి బాధిత పసికందులు 14% ఉన్నారట. ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో 20 ఆసుపత్రుల్లో ప్రయోగాత్మక పరిశీలన. మధుమేహంతో దెబ్బతింటున్నటువంటి రెటీనా 13% మంది మధుమేహుల్లో సమస్య గుర్తింపు. PHFI అధ్యాయంలో వెల్లడైనటువంటి అంశాలను కూడా ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా ఈ నెలను నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక 85% మంది ఆచూకీ లభిస్తుంది అని,
అదృశ్యమైన వారిని గుర్తించేందుకు ఆధునిక విధానాలు అనుసరిస్తున్నామని, పోలీసుల అలసత్వం లేదు అన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపినటువంటి అంశం ఇచ్చారు. నిన్నటి రోజు మనం చూసాం, మాయమైపోతున్నటువంటి అదృశ్యమైపోతున్నటువంటి యువతులు ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి అంశం నిన్న ఒక పేపర్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అండ్ ఈనాడులోనే దానికి జవాబు ఇక్కడ మనకు లభిస్తూ ఉంది. 85% మంది యొక్క ఆచూకీ దొరికింది అంటూ తెలుపుతూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక రాహుల్ కనుసన్నల్లో సమిష్టిగా పార్టీ సారథ్యంపై అనిశ్చితి తొలగించడానికి కాంగ్రెస్ సీనియర్లు ప్రతిపాదనలు, మరో 2 రోజుల సూచనలు ఆయన ముందుకు వెళ్లబోతున్నాయి. ఇక త్వరలో అధినేతను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. అండ్ జూలై 1 నుంచి ఆన్లైన్ నగదు బదిలీలు ఇకపై ఉచితం, నెఫ్ట్ ఆర్టీజీఎస్ లావాదేవీలకు వర్తింపు, ఆర్బీఐ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఒక అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద ఇక పైన బ్యాంకుల ద్వారా చేసేటువంటి నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ వాటికి రుసుము అనేటువంటిది ఉండదు. ఇక మన తెలంగాణ పత్రికలో చూస్తే ఆదర్శ గ్రామం స్వరాజ్యం అంటూ గ్రామాలను అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. జడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో సీఎం కేసీఆర్. మంచి పనులకు పెట్టుబడులు అవసరం లేదు, సరళంగా మాట్లాడడమే పెట్టని కోట. తమ సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు అని చెప్పారు కేసీఆర్. గంగదేవిపల్లి, ములకనూరు, అంకాపూర్ లాగా అన్ని గ్రామాలు మారాలి. పంచాయత్ రాజ్ సహకార్యోద్యమాలకు పూర్వవైభవం తీసుకొద్దాం. పెట్టుబడి గుణాల కంటే పుట్టెడు గుణం మంచిది అన్నారు. జడ్పీ చైర్పర్సన్లు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చామంటూ పరిషత్లకు 10 కోట్లు అదనంగా ఇస్తామంటూ తెలియజేయడం జరిగింది. ఎక్కడైతే అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ 10 కోట్ల రూపాయలకు నిధులు మేము ఇవ్వడం జరుగుతుందంటూ కేసీఆర్ తెలియజేశారు కొత్త జడ్పీ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్లతో. ఇక ధాన్యం, డబ్బు, రైతు బంధు గణనీయమైన చెల్లింపు. 3.85 లక్షల మంది రైతులకు 4,837 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించారు. 4 విడతల్లో 21.22 లక్షల మంది ఖాతాల్లోకి 2,233.16 కోట్ల రైతు బంధు డబ్బు జమ అయిందని తెలియజేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక సెప్టెంబర్ నాటికి భగీరథ పూర్తి చేస్తాం. పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు పూర్తి చేయాలి అంటూ. రానున్న సెప్టెంబర్ మాసం కల్లా మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో ఓయూ టీచింగ్ పోస్టుల భర్తీ, 294 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 121 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి నియామకాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద గత 10-15 ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టుల నియామకం జరగలేదనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక పేదలకు వైద్యం, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామన్నారు మంత్రి ఈటల. ఇక సెలవులకు సెలవులు. నేటి నుంచి మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. జర్నలిస్ట్ కరోజియా విడుదలకు సుప్రీం ఆదేశాలు ఇచ్చిందనే ఒక అంశాన్ని త్వరలో కలెక్టరేట్ సమావేశం ఉండబోతుంది. కొత్త రెవెన్యూ చట్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులో కన్నెపల్లి వెట్రన్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు 6 పంపుల ద్వారా. ఇక తాత్కాలిక సిబిసికి శరత్ కుమార్ అంటూ మరొక అంశాన్ని కూడా మన తెలంగాణ ఇక్కడ ప్రధానంగా తీసుకుంది. అండ్ ఇక బిజినెస్ విషయానికి వస్తే వాహన విక్రయాలు అధ్వానం అంటూ మే నెలలో 20% తగ్గిన విదేశీ అమ్మకాలకు సంబంధించిన అంశం ఇచ్చారు. 14 నెలల్లో 35,000 కోట్ల రూపాయలు చెల్లించాను. అప్పులు చెల్లించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారన్నారు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తన కంపెనీలు తీసుకున్నటువంటి అప్పులపై కీలక ప్రకటనలు చేశారు. 2018 ఏప్రిల్ నుంచి మే 2019 మధ్య కాలంలో రుణదాతలకు వడ్డీ సహా రూపాయలు 35,000 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తుల విక్రయం, తనఖా ద్వారా ఆ అప్పులు తీర్చామని, అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామంటూ తెలిపారు అనిల్. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే ప్రజల్ని మోసం చేసి, బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయలతో పారిపోయినటువంటి నీరవ్ మోదీ లాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు. అండ్ అలాంటి పరిస్థితి ఈ అంబానీ కుటుంబంలో కూడా వస్తుందా అనేటువంటి ఒక డౌట్ ప్రజల్లో ఉంది. దాన్ని క్లారిఫై చేశారు అనిల్. ఇక 30న మళ్ళీ మన్ కీ బాత్, ప్రజల సూచనలు కోరిన కేంద్రం. ఇక ఈ సమావేశాల్లోనే కొత్త కార్మిక చట్టం రాబోతుంది. కేంద్ర కార్మిక మంత్రి గంగ్వాల్ వెల్లడించారు. 4 కేటగిరీల కింద 44 చట్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ నీరవ్ మోదీ గురించి అనుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మళ్ళీ ఆయన వార్త వచ్చింది. నీరవ్కు జైలు గది రెడీ, నిబంధనల మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర హోంశాఖకు మహారాష్ట్ర జైళ్ల శాఖ కూడా తెలిపినటువంటి అంశం. ప్రపంచ కప్ లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే వరుణుడు కూడా అక్కడ తన ఆసక్తిని చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచ కప్ కు వీడని వరుణుడు బంగ్లా శ్రీలంక మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. భారత్ కివీస్ మ్యాచ్ కి కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. రేపు జరగబోయే భారత్ కివీస్ మ్యాచ్ కూడా మేబీ వర్షం అడ్డు తగిలే అవకాశం లేకపోలేదంటూ తెలుస్తూ ఉంది. అండ్ ఈ రోజు మాత్రం ఆస్ట్రేలియాతో జరగబోతున్నటువంటి
మ్యాచ్ లో పాక్ కీలకమైనటువంటి అంశం ఇచ్చారు. భారత్ కు ఎదురు దెబ్బ, శిఖర్ ధావన్ కు గాయమనే అంశం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది హత్య కేసు కాదయ్యా, తక్షణం విడుదల చేయండి. యూపీ జర్నలిస్ట్ అరెస్ట్ కేసులో సుప్రీం ఆదేశాలు జారీ చేసినటువంటి ఇంకొక అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. అండ్ ఇక సాక్షి పత్రికలో ఉన్న అంశాన్ని చూస్తే 6 నెలల్లో పల్లెలన్నీ మారాలి, గ్రామంలోని రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవి పల్లిలా కావాలన్న కేసీఆర్, పచ్చదనం పరిశుభ్రత వర్ధిల్లాలి, గ్రామాలను అద్భుతంగా చేసుకునే రాష్ట్రం బాగుపడుతుంది, సత్ఫలితాలు సాధించే జెడ్పీలకు 10 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులిస్తా, పంచాయతీరాజ్ ఉద్యమానికి పూర్వవైభవం కావాలంటూ జెడ్పీలకు రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ కట్టబెడతాం, పదవి వచ్చాక లేనిపోని దర్పం తెచ్చుకోవద్దు, ఓపిగ్గా సాధారణంగా ప్రజా సమస్యలు వినండి. కొత్త జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్ లో వారితో భేటీ అయి పేరు పేరున అభినందించి త్వరలో శిక్షణ కార్యక్రమం ఇస్తామంటూ కూడా తెలిపారు. ఇక నైరుతి నత్తనడకనే నడుస్తూ ఉంది. ఈ నెల 16న రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇక నైరుతి ఆలస్యంతో ఖరీఫ్ పంటల సాగుపై దీని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు అధికంగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, పలు చోట్ల 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదైనటువంటి ఉష్ణోగ్రత నిన్నటి రోజు కూడా మనం చూసాం. విపరీతమైనటువంటి ఎండలతో రైల్లో ప్రయాణిస్తున్నటువంటి 4 వ్యక్తులు చనిపోయిన పరిస్థితి. ఇక మెడికల్ కాలేజీల్లో అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు 1-2 రోజుల్లో మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని అమలుకు ఈ రోజు మెడికల్ కాలేజీల్లో దాని అమలు జరిగే అవకాశం ఉంది అనేటువంటి అంశం ఒకటి ఇచ్చారు. అందుక ఆ జర్నలిస్టును వదిలేయండి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అదేమీ హత్యానేరం కాదు, అతన్ని వదిలేయండి అని సుప్రీం తెలిపింది. ఇక గత కొద్ది రోజుల క్రితం మాయమైనటువంటి AN-32 శకలాల్ని గుర్తించడం జరిగింది. ఇటీవల గల్లంతైన వాయుసేన AN-32 విమానం శకలాలు అరుణాచల్ ప్రదేశ్లోని లిపోక్ సమీపంలో గుర్తించారని, విమానంలో ఉన్న 13 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నీళ్లు రాని కుళాయిలు, నోళ్లు తెరిచిన బోర్లు, వచ్చే ఏడాది కల్లా ప్రధాన నగరాల్లో నీటి సమస్య ప్రమాదకర స్థాయికి చేరబోతుందన్న నీతి ఆయోగ్. ఇక నేటి నుంచి బడులు ప్రారంభమైనటువంటి మరొక అంశాన్ని, వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభం, ఫీజులపై ఆచరణకు నోచుకోనటువంటి నియంత్రణ. ఇక విలీనంపై సభాపతులకు నోటీసులు అందాయి. ట్రిబ్యునల్ హోదాలో కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు తాకీదులు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ గతంలో వేసిన 2 పిటిషన్లపై ధర్మాసనం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అండ్ అటు మండలిలో, ఇటు శాసనసభలో, శాసన మండలిలో కాంగ్రెస్ విలీనానికి సంబంధించిన అంశంపైన క్లారిటీ అడుగుతూ ఉన్నటువంటి అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది హైకోర్టు. ఇక నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తే గబ్బర్ సింగ్ కు గాయాలయ్యాయి. ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ టైటిల్ ఫేవరెట్ భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ మీద ఉన్నటువంటి ఓపెనర్ గబ్బర్ శిఖర్ ధవన్ కు గాయం కారణంగా 3 మ్యాచ్లకు ఆయన దూరం అవుతున్నటువంటి పరిస్థితి. 3 మ్యాచ్లకు శిఖర్ లేకుండానే బరిలోకి భారత్ వెళ్లబోతుంది. రోహిత్ తో కలిసి ఓపెనర్ గా మేబీ రాహుల్ వెళ్లబోతున్నారు. ఇక అభివృద్ధి రేట్ అనేది అంతా అబద్ధం. దేశ జీడీపీని ఎక్కువ అంచనా వేశారు. 2011-17 మధ్య 2.5% అధికంగా చూపారు. మాజీ సీఈఏ అరవింద్ సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నైరుతి రాక మరింత ఆలస్యమని, అడ్డంగా మారుతున్నటువంటి వాయు తుఫాన్ సంబంధించిన అంశాన్ని, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఉండాలని, ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, అంకాపూర్, మల్కాపూర్ కావాలన్నారు. 6 నెలల్లో ఈ మార్పు రావాలంటూ, అందుకు మీరు ప్రతిజ్ఞ చేయండి అంటూ, ప్రగతి సాధనలో మీదే కీలక పాత్ర అంటూ జిల్లా చైర్పర్సన్లు, వైస్ చైర్మన్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఇక నేటి నుంచి బడిగంట మోగిన మరొక అంశాన్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఫిలప్ చేయబోతున్నటువంటి 415 పోస్టుల భర్తీకి సంబంధించిన మరొక అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక భూమి పెరుగును, అవును 64 ఎకరాలను 291 ఎకరాలుగా మార్చేసిన ఒక రెవెన్యూ లీలకు సంబంధించిన మరొక అంశాన్ని ఇచ్చారు. బెంగాల్ ఆట బొమ్మ కాదయ్యా, రాష్ట్రంలో బీజేపీ ఆడుకో జాలదు, ఘర్షణలో చనిపోయిన వారిలో 8 మంది తృణమూల్ వారే ఉన్నారు. బెంగాల్ను గుజరాత్లా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బీజేపీపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇక 21.22 లక్షల ఖాతాల్లోకి ఆల్రెడీ 2,233 కోట్ల రైతు బంధుకు సంబంధించినటువంటి సొమ్ము జమైనటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. చాలా మంది చిన్నారుల్లో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, స్మార్ట్ వ్యసనం ఎక్కువైంది. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇస్తే డ్రగ్ ఇచ్చినట్లే. పెరిగిన స్మార్ట్ ఫోన్ కండిషన్ క్లయింట్స్ బానిసలుగా మార్చుతున్న మాధ్యమాలు ప్రముఖ అడిక్షన్ థెరపీ సరిగలి తెలిపినటువంటి హెచ్చరిక. తాజా సర్వేలో విసుబోయేటువంటి విషయాలు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు పూర్తిగా బద్ధకస్తులుగా తయారవ్వడానికి అండ్ వాళ్ళ మెదడు పెరగకుండా ఉండడానికి ఈ స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఒక వ్యసనంగా మారుతుందనేటువంటి అంశం ఇచ్చారు. డ్రగ్తో సమానమని తెలియజేస్తూ ఉన్నారు.
ఇక దివ్యాంగుడికి కేటీఆర్ అండ, మేడ్చల్ జిల్లా యువకుడి ట్వీట్ కు స్పందించి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సహకారంతో బైక్ అందజేశారు. నేటి నుంచి బడిగంట మోగిన అంశాన్ని ఇచ్చారు. ఇక జూలై చివరిలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ సంబంధించిన మరొక అంశాన్ని రవిప్రకాష్ కస్టడీ అత్యవసరమంటూ తప్పించుకుని తిరిగే వారికి బెయిల్ ఇవ్వరాదు, పోలీసుల తరపున వాదనలు కొనసాగించారు హరిన్ రావల్. బెయిల్ కోరినటువంటి రవిప్రకాష్ లాయర్కి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. 48 గంటలు ఆల్రెడీ విచారణ చేశారు కదా, ఇంకా ఏంటంటూ రవిప్రకాష్ తరపునటువంటి లాయర్ మాట్లాడడం జరిగింది. 2,000 కోట్ల స్కామ్ జరిగింది. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసినటువంటి ఐఎంఏ సంస్థ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంస్థ యజమాని ఆడియో క్లిప్. కాంగ్రెస్ ఎమ్మెల్యే 400 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదని ఆరోపణ. సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగినటువంటి పలువురు బాధితులకు సంబంధించిన అంశం. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి, ముఖ్యంగా ముస్లింల నుంచి సుమారు 2,000 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసినటువంటి బెంగళూరుకు చెందినటువంటి ఐ మానిటరీ అడ్వైజర్ ఐఎంఏ అనే ఇస్లామిక్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా ఇచ్చారు. చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాము, ప్రతి నెలకు లేదా మనకు తెలియనటువంటివి ఇంకా చాలా ఉంటాయి. ప్రతి నెలకు ఒక మోసం ఇలా మనకు కనిపిస్తూనే ఉంది. అధిక వడ్డీతో మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి ఇలాంటి బ్యాంకులకు సంబంధించిన అంశమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇక కళ తప్పుతుందా? విశ్వ సమరానికి ధావన్ దూరమయ్యారు, మరి భారత్ పరిస్థితి ఏమిటి? ఇక్కడ మరొక అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. పై చేయి ఎవరిది అంటూ ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి మ్యాచ్లో ఎవరిది విజయం సాధించబోతున్నారనే అంశం ఇచ్చారు. కోర్టులో లొంగిపోయారు జూనియర్ ఆర్టిస్ట్ కోటి. లక్ష్మీ పార్వతి నటి పూనం కపూర్ కేసులో నిందితుడు విచారణకు విచారిస్తున్నటువంటి బుకాయించి కోర్టులో ప్రత్యక్షమైనటువంటి అంశం కూడా కనిపిస్తూ ఉంది. వైఎస్ జగన్ పార్టీలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని నటి పూనం కౌర్ పైన ఇంటర్నెట్లో తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిని కోర్టు అరెస్టు చేయడం జరిగింది. ఇక ఆంధ్రభూమి పత్రికలో ఉన్న అంశాలను చూద్దాం. గ్రామ స్వరాజ్యానికి పూర్వ వైభవం అంటూ కొత్త జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ కొత్త చట్టం అమల్లో క్రియాశీలకమైన పాత్ర ఉండాలంటూ ఆయన తెలిపారు. ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి కావాలన్నారు. అగ్రగామిగా నిలిచే జెడ్పీలకు 10 కోట్ల రూపాయల నిధులిస్తానన్నారు. ఇక అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కాంగ్రెస్ నేతల పిటిషన్ పైన హైకోర్టు స్పందన. రవిప్రకాష్ పిటిషన్ పైన ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు బెయిల్ కావాలంటున్నటువంటి రవిప్రకాష్ బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ కస్టడీకి పంపించాలంటున్నటువంటి ప్రభుత్వం. ఇక దూసుకొస్తోంది వాయు తుఫాన్, అప్రమత్తమైన గుజరాత్ పాలనా యంత్రాంగం, తీర ప్రాంత ప్రజలను తరలించినటువంటి ఏర్పాట్లు. ఇక వానాకాలం రైతు బంధు చెల్లిస్తున్నాం, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. అధికారిక ప్రకటన కూడా జారీ అయింది. యాసంగి రైతు బంధు బకాయిలు హులక్కేనా? విసిగిపోయినటువంటి 10 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి మరొక అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. ప్రభుత్వం బకాయిలు తీరుస్తుంది, కానీ బ్యాంకులో డబ్బులు అలాగే ఉంటున్నాయి వాళ్ళు తీసుకున్నటువంటి అప్పు. కారణం ఏంటంటే మిత్తి కింద పోతున్నాయని చెప్తున్నారు. ఇంకేదో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రజలకు సరిగా అందట్లేదనేది మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక జనవరి 10 నాటికే సిలబస్ పూర్తి. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 21 నుంచి SA పరీక్ష 1 ఉండబోతున్నాయి. ఏప్రిల్ 7 నుంచి SA 2 పరీక్షలు. ఫిబ్రవరి 29 నాటికి 10th ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావాలి. ఇక పార్టీలకు స్థలాలు కేటాయింపులో వివక్ష అంటూ సీఎంకు బీజేపీ ఒక లేఖను రాసిన మరొక అంశాన్ని ఇచ్చారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఓ లేడీని అరెస్టు చేయడం జరిగింది. సినిమాలు, టీవీ సీరియల్స్ క్రైమ్ కథనాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. టెలివిజన్లో వచ్చే క్రైమ్ కథనాలు చూసిన కొందరు మంచివారిగా మారితే మరికొందరు కిల్లర్స్గా మారుతున్నారు. మ్యాట్రిమోనీ మోసాలకు టీవీలో చూసిన ఒక యువతి కిల్లర్గా మారింది. ఉన్నత చదువు చదివిన యువతి మ్యాట్రిమోనీలో జరుగుతున్నటువంటి మోసాలను టీవీలో చూసి తను కూడా మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేసినటువంటి ఒక అంశం కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా కానివ్వండి లేదా ఈ టీవీలు, సినిమాలు ప్రజలపైన ఎంత ప్రభావాన్ని చూపుతాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక అటవుల్లో జీవించే హక్కు ఆదివాసీలకు ఉంది. ఆదివాసీ బిడ్డలపై పెరుగుతున్న దాడులు. అయితే అడవుల్లో బతకడం నేరం కాదు కదా, హరితహారం వచ్చాక దళితుల్ని అణగదొక్కుతున్నారంటూ సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలంటూ పోడు భూములపై ప్రతిపక్షాల గర్జనలో ప్రొఫెసర్ కోదండరాం నిన్న మాట్లాడడం జరిగింది. ఇక ట్రిపుల్ తలాక్ పై మళ్లీ బిల్లు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ అంశంపై మళ్లీ తెరపైకి వస్తోంది. బుధవారం జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ట్రిపుల్ తలాక్ పైన మళ్లీ కొత్తగా బిల్లును తీసుకుని వచ్చే అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఓకే రైట్. ఈ రోజు అన్ని పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలను చూస్తే ప్రధానంగా ఈ నైరుతి ఋతుపవనాలు ఇంకా ప్రవేశించట్లేదు అని ఇంకొక 4-5 రోజులు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. అండ్ తుఫాను ప్రభావానికి సంబంధించి గుజరాత్ సంబంధించిన ఒక అంశాన్ని కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి అంశం ఇచ్చారు. అయితే గత 10 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా గమనించినట్లయితే నైరుతి ఋతుపవనాలు సమయానికి రావట్లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కాలం గడుస్తూ వెళ్తూ ఉంది. మే ఎండింగ్ లో రావాల్సినటువంటి ఋతుపవనాలు జూన్ మొదటి వారానికి వచ్చాయి. ఇప్పుడు జూన్ సెకండ్ వారం వచ్చింది. ఈ సంవత్సరం అయితే జూన్ థర్డ్ వారం వరకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా ఎండాకాలంలో ఎండలాగా 40 నుంచి 44 డిగ్రీల ఎండ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఇది ఒక సూచిక అంటూ ఉన్నారు. దీనివల్ల ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు తమ పంట వేసినా కూడా ఆ పంట దిగుబడి పైన దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుపుతూ ఉంది వాతావరణ శాఖ. ఇక రెండో అంశాన్ని చూస్తే నిన్న కొత్తగా ఎన్నికైనటువంటి జడ్పీ చైర్పర్సన్లు అండ్ వైస్ చైర్పర్సన్లతో నిన్న కేసీఆర్ మాట్లాడడం జరిగింది. గ్రామాలు ఇప్పటికీ పెంట కుప్పల్లాగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలతో మమేకమై వాళ్ళతో పని చేయండి. అభివృద్ధి సాధించినటువంటి జడ్పీలకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేశారు కేసీఆర్. ఇక ప్రజలతో మమేకమై ఉండాలని, గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలతో ఉన్నప్పుడే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు కేసీఆర్. గ్రామాలన్నీ కూడా పచ్చగా మారినప్పుడే, శుభ్రంగా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి అనేది జరిగినట్టుగా అంటూ కొత్త జడ్పీ చైర్పర్సన్లకు దిశానిర్దేశం చేసినటువంటి కేసీఆర్ సంబంధించిన అంశం ఇచ్చారు. ఇక మరొక అంశాన్ని చూస్తే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సెలవులు తీసుకున్నటువంటి బడి పిల్లల సెలవులకు ఇకపై సెలవులు. ఎందుకంటే నేటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నటువంటి పాఠశాలకు సంబంధించిన అంశం ఇచ్చారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్రెడీ విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి అంశం కూడా ప్రధానంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇక టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్కి సంబంధించినటువంటి అంశం ఈ కోర్టులో నిన్న విచారణ జరిగింది. దాన్ని మరొక మంగళవారం వరకు వాయిదా వేసినటువంటి అంశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇరుపక్షాలు కూడా వాదనలు వినిపించారు. కస్టడీకి ఇవ్వాలంటూ ఇటు పోలీస్ వ్యవస్థ 48 గంటలు ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు కదా, ఇంకేం విచారిస్తారు, బెయిల్ ఇవ్వండి అంటూ రవిప్రకాష్ తరపునటువంటి వ్యక్తులు కూడా మాట్లాడినటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక మరొక అంశాన్ని చూసినట్టయితే యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు చేసిన జర్నలిస్ట్ ని విడుదల చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి ఒక అంశం. గత కొద్ది రోజుల క్రితం కనిపించకుండా మాయమైపోయినటువంటి ఆర్మీ AN-32 విమానం యొక్క శకలాలు గుర్తించడం జరిగింది. మరి అందులో ప్రయాణించినటువంటి 13 మంది యొక్క ఆచూకీ మాత్రం ఇక దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక అంశాన్ని చూసినట్టయితే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు జమ అవుతున్నటువంటి అంశాన్ని ప్రధానంగా ఇచ్చారు. త్వరలోనే అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా రైతు బంధు వర్తిస్తుందనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ విలీన ప్రక్రియ పైన నిన్నటి రోజు హైకోర్టు అటు శాసనసభాపతి అండ్ మండలి చైర్పర్సన్ కూడా తాకీదులు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ లోంచి విలీనమైనటువంటి అంటే టీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఎందుకు వెళ్ళడం జరిగింది, ఎందుకు విలీనం జరిగింది అనేటువంటి అంశం పైన వివరణ ఇవ్వాల్సినటువంటి అంశంపై హైకోర్టు నోటీసులు జారీ చేసినటువంటి అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. అంటే చాలా రోజులుగా నెట్ బ్యాంకింగ్ అనేటువంటి దాన్ని ప్రోత్సహించడానికి డిజిటల్ వైపు ప్రయాణం చేయాలంటూ గత కొద్ది రోజులుగా ఈ లిక్విడ్ క్యాష్ ను తగ్గిస్తూ వచ్చినటువంటి కేంద్రం ఇకపైన నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేసినటువంటి వాళ్ళకి ఫ్రీ అంటే ఏ విధమైనటువంటి రుసుములు ఉండవు అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అది నెక్స్ట్ జూలై 1 నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ ఇచ్చినటువంటి నోటీసులో మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇక త్వరలో ఓయూలో గత కొన్నేళ్లుగా రిక్రూట్ అవ్వనటువంటి ఓయూ ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఫిలప్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ సర్కార్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే నిన్నటి రోజు మదపల్లకి మార్కెట్ లాభాలను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అండ్ జెట్ ఎయిర్వేస్ కి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించడం జరిగిందంటూ రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ తెలిపినటువంటి అంశం ఇచ్చారు. అండ్ ఇంకా ఉన్న ఆస్తులు అమ్మి కూడా ప్రజలకి రూపాయి లేకుండా అప్పు తీసుకున్న వాళ్ళందరికీ మితితో సహా చెల్లిస్తారంటూ అనిల్ అంబానీ తెలిపిన కొన్ని అంశాలు కూడా ప్రధానంగా ఇచ్చారు. అండ్ ఇక ఈరోజు వరల్డ్ కప్ కు సంబంధించిన అంశాన్ని చూసినట్టయితే వరల్డ్ కప్ వర్షం ఈరోజు అన్ని మ్యాచ్లకు అడ్డు తగులుతూ ఉంది. అండ్ రేపటి రోజు జరగబోయేటువంటి ఇండియా మ్యాచ్ కూడా అడ్డు తగిలే అవకాశం లేకపోలేదని తెలుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి శ్రీలంక బంగ్లా మ్యాచ్ వర్షార్పణమైంది. అండ్ ఈ రోజు ఆస్ట్రేలియా పాకిస్తాన్ తలపడబోతూ ఉంది. మరి విజయం ఎవరి వైపు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే భారత్ కి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి గత మ్యాచ్ లో
అద్భుత శతకంతో విజయం అందించినటువంటి శిఖర్ ధవన్ వేలికి ఆ మ్యాచ్లోనే గాయం కావడం జరిగింది. మరి ఆ దెబ్బతో ఇక 3 మ్యాచ్ల వరకు తను ఆడే పరిస్థితి లేదని తెలుస్తూ ఉంది. ఇంకొంతమంది అయితే అసలు మొత్తం టోర్నీలో ఆడే అవకాశం లేదు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే రేపు రోహిత్తో పాటు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఇది ఈరోజు అన్ని పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు. మరి రేపటి న్యూస్ వాచ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం S6 నేను మీ విజయ్.